ఈరోజు నేను దౌలతాబాద్ చెరువు దగ్గర ఉన్నాను. ఈ చెరువు గట్టు పైన ఒక పురాతనమైన వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది. ఆ గుడి పక్కనే ఒక చిన్న సొరంగం ఉన్నది. ఎప్పుడో ఒక యోగి ఇక్కడ సమాధి పొందాలని చెప్పి కోరికతోటి ఇక్కడికి వచ్చి ఆయన స్థిరపడ్డారు. కానీ ఆయన సమాధి చేసే పరిస్థితి ఇక గ్రామ ప్రజలెవరూ ఒప్పుకోకపోవడం మూలంగా అది అసంపూర్తిగానే నిండిపోయిందని చెప్పి ఇక్కడ జనాలు అనుకుంటూ ఉంటారు. నా ముందర దౌలతాబాద్ గట్టు ఉన్నది. ఆ గట్టు రావడానికి కూడా ఇక్కడ ఒక చిన్న కథ ప్రచారంలో ఉంది. ఎవరో ఒక కుర్రాడు పరిగెడుతూ వెళ్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమై నువ్వు వెనకాల పరిగెడుతుంటే నేను వెనకాలే వస్తాను అని చెప్పన్నమాట. ఆ కుర్రాడు సరే అని చెప్పి పరిగెడుతూ వచ్చి కొంచెంసేపు పైగా ఇక్కడికి వచ్చి ఆగి దేవుడు వస్తున్నాడా లేదా అని వెనక్కి చూసేటప్పటికి అతను మొదలెట్టిన పాయింట్ నుంచి ఇక్కడి వరకు ఒక కట్టలా ఏర్పడింది. ఆ కట్ట మూలంగా ఇక్కడ చెరువు ఏర్పడి నీళ్ళన్నీ నిలబడ్డాయని చెప్పి ఇక్కడ జనాలు అనుకుంటూ ఉంటారు.